ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. మీరొకరినొకరు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. యోహాను 15:12. ఒక గ్రామంలో ఈస్టర్ పండక్కి నాటకం వేస్తున్నారు. యేసు ప్రభు వేషం కట్టిన నటుడు ఆ పాత్రలో జీవిస్తున్నాడు. శిలువ సన్నివేశంలో అందరూ ఏడుస్తూ ముక్కులు చీదుకున్నారు. పునరుత్థానం సన్నివేశంలో ఆనంద బాష్పాలతో చప్పట్లు కొట్టారు. నాటకం అయిపోవచ్చింది. ఆఖరి సీను ప్రభు ఆరోహణమయ్యే సీను. ఒక ఉయ్యాల ఏర్పాటు చేశారు. యేసు తన శిష్యులతో కొన్ని మాటలు చెప్పి వారిని దీవిస్తూ మెల్లగా ఆ ఉయ్యాలపై నిలబడి 2 తాళ్ళు పట్టుకోవాలి. స్టేజ్ వెనుక ఉన్నవారు ఆ ఉయ్యాలతో సహా అతన్ని పైకి లాగుతారు. యేసు తన శిష్యుల మధ్య నుండి పైకి వెళ్ళిపోయినట్టుగా ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఇది ఏర్పాటు. అనుకున్నట్టుగానే ఆ నటుడు ఉయ్యాలపై నిలబడ్డాడు. స్టేజ్ వెనుక నుండి కుర్రాళ్ళు హుషారుగా ఉయ్యాలను పైకి లాగుతున్నారు. అంతలో యేసు బ్యాలెన్స్ తప్పి దబేలుమని కింద పడిపోయాడు. శిష్యులు నిర్ఘాతపోయారు. ప్రేక్షకులు నోట మాట రాక అలా గుడ్లప్పగించి చూస్తున్నారు. ఆ నటుడు లేచి దులుపుకొని శిష్యులను చూసి, మరొకసారి చెప్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెనన్నదే నా ఆజ్ఞ అని చెప్పి మళ్ళీ ఉయ్యాలపై నిల్చున్నాడు. కుర్రాళ్ళు లాగారు. ఈసారి ఏ అవంతరము లేకుండానే ఉయ్యాల నటుడు పైకి వెళ్ళిపోయారు. విశ్వాసులముగా మనకి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి. నిన్ను నీ వారిని ఎలా ప్రేమిస్తావో సాటి విశ్వాసులను కూడా అలాగే ప్రేమించాలి. అదే క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఆరోహణమవుతుండగా శిష్యులు మెడలు రిక్కించి చూస్తున్నారు. ఆయన మేఘాల దాకా వెళ్ళిపోయాడు. మళ్ళీ చూస్తుండగానే నెమ్మదిగా ఆయన కిందికి వస్తున్నాడు. మళ్ళీ వచ్చి వారి మధ్య నేలపై నిలబడ్డాడు. ఒకవేళ ఇదే గనక జరిగితే అలా దిగి వచ్చాక ఆయన వారితో ఇలా అంటాడు, మళ్ళీ చెప్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇలా చెప్పి ఆరోహణమైపోతాడు. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతము. ప్రకటన 4:7.